హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ ఒక మంచి నోరూరించే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదండో ఈ బేసన్ లడ్డు. నోట్లో వేస్తే అమృతంలా కరిగిపోయేంత చక్కని స్వీట్ రెసిపీ ఇది. చాలామంది ఫేవరెట్ స్వీట్ ఈ బేసన్ లడ్డు. బాగా స్వీట్ క్రేవింగ్స్ అయినా కానీ, స్వీట్ తున్న వాళ్ళకి బాగా స్వీట్ తినాలనిపించినా కానీ చాలా ఈజీగా క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ ఈ బేసన్ లడ్డు. సో లేట్ చేయకుండా ఇంత యమ్మీ బేసన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కప్పు కరిగించిన నెయ్యి వేసుకోండి. ఈ స్వీట్కి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది, దానికి అసలు హెసిటేట్ చేయొద్దు. దీంట్లో 1 కప్పు శనగపిండి వేసుకుందాము. ఫస్ట్ దీన్ని బాగా వేయించాలి. నెయ్యిలో పచ్చివాసన అసలు ఉండద్దు శనగపిండికి, అలా ఉంటే స్వీట్ అసలు బాగోదు. బాగా వేయించండి. లమ్స్ కట్టే ఛాన్స్ ఉంది, సో ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో ఉండల్ని బ్రేక్ చేస్తూ వేయించాలి. ఎందుకంటే మనం ఆల్ ఆఫ్ సడన్ వేసాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ పైనుంచి వేసే నెయ్యి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం వేసిన నెయ్యి రోస్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది. మనము వేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆ శనగపిండిలో ఉన్న నెయ్యి మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి కొంచెం లిక్విడ్ ఫామ్లోకి చిన్నగా మారుతుంది మెల్లిమెల్లిగా. ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చెప్పాను కదండి, నెయ్యి బాగా పడుతుంది. మీరు నెయ్యికి హెసిటేట్ చేస్తే మాత్రం స్వీట్కి టేస్ట్ అసలు రాదు. చూసారు కదండి, పిండి నుంచి నెమ్మదిగా నెయ్యి రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన కొద్దీ కలర్ మారుతుంది, మంచి ఎరమా వస్తుంది. అలా వస్తుంది అంటే మన శనగపిండి మంచిగా వేగింది అని అర్థం. సో నెయ్యి బాగా రిలీజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో దీన్ని ఆఫ్ చేసేద్దాము. చల్లారిన తర్వాత మాత్రమే ఉండలు కట్టుకోవాలి. సో ఒక 15 మినిట్స్ దాన్ని చల్లారనివ్వండి. కూల్ అయిన తర్వాత ఆ మిక్స్చర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి సన్నగా చాప్ చేసి డ్రై రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను కాజు, బాదం, పిస్తా సన్నగా చాప్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటున్నాను. అవి తింటుంటే క్రంచీగా బాగుంటుంది లడ్డు. 1 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేద్దాము. నేను ఈ షుగర్లోనే 4 to 5 ఇలాచీని గ్రైండ్ చేసి పెట్టాను. సో మనకి సపరేట్గా కార్డమమ్ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ గ్రైండ్ చేసుకునేప్పుడే 4 to 5 యాలకుల్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని యూనిఫామ్గా కలపండి. మీకు డ్రైగా అనిపిస్తే 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి లడ్డు కట్టడం ఈజీగా ఉంటుంది. ఈ మిక్స్చర్ అంతా సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. లడ్డు కట్టడానికి కన్సిస్టెన్సీ మంచిగా అయ్యే వరకు మీరు కలుపుతూనే ఉండండి. మీ పామ్స్ నెయ్యితో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని మెల్లిగా కొంచెం ముద్దను తీసుకొని దాన్ని అరచేతుల మధ్యలో అలా ఒత్తుకుంటూ మీరు లడ్డు చేయండి. 2 హ్యాండ్స్ మీరు వాడుకోవచ్చు. క్రాక్స్ లేకుండా అలా చూపిస్తున్నట్టుగా లడ్డు చేయండి. చూసారు కదా ఎంత రౌండ్గా, షైనీగా, మాయిస్ట్గా, యూనిఫామ్గా వచ్చిందో లడ్డు. యమ్మీగా ఉంది కదండి. సో మీరు సేమ్ ప్రొసీజర్లో మిగతా లడ్డూలన్నీ చేసేయండి. లడ్డు కడ్డం అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకుందాము. నేను పిస్తాస్తోను మరియు బాదంస్తోను గార్నిష్ చేశాను. మీరు క్యాష్యూస్ కూడా వాడచ్చు. సో ఇదండి బేసన్ లడ్డు రెసిపీ. ఎంతో యమ్మీగా, టేస్టీగా, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత యమ్మీగా ఉంది ఈ స్వీట్ మాత్రం. అప్పటికప్పుడు మీరు చేసుకొని తినేయచ్చు. ఎగ్జాక్ట్గా 20 to 25 మినిట్స్లో అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ పిక్స్ కూడా అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.